వీలైనంత వరకు అల్యూమినియం వైరింగ్ అనేది చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఆ యొక్క పవర్ తాలూకు కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఈ అల్యూమినియం వైరింగ్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ హీట్ వల్ల త్వరగా అవి బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కాపర్ వైరింగ్ అనేది చేసుకోవటం మంచిది. అలాగే ఈ కాపర్ వైరింగ్ యూస్ చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ని బట్టి ఆ పర్టికులర్ ప్లేస్లో మనం యూటిలైజ్ చేసుకునేటువంటి ఆ యొక్క లైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మన లైటింగ్ కనుక తీసుకున్నట్లయితే ఆ లైటింగ్కి సంబంధించినటువంటి ఆ పవర్ కెపాసిటీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆ వైరింగ్ యొక్క సైజ్ మనము తీసుకుని ఆ వైరింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైరింగ్లో కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి మోస్ట్ రిలయబుల్ బ్రాండ్స్ అండ్ మనకేంటంటే ఈ ఫైర్ ప్రొటెక్షన్కు అవి ఫైర్ రిటార్డెంట్ కేబుల్స్ కింద మనకి కంప్లీట్గా కంపెనీస్ వాళ్ళు ఆ యొక్క వీటిని ఎన్ష్యూర్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటిల్లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వైరింగ్ రిలేటెడ్గా మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫినోలెక్స్, అలాగే ఇంకా ఇతర బ్రాండ్స్ ఉన్నాయి, హ్యావెల్స్, ఇంకా ఫైన్ క్యాప్, ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో నుంచి మనకు నచ్చినటువంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు.